హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. టుడే మన రెసిపీ ఏం లేదండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ అండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో నా దగ్గర ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బంగాళదుంప ఉంది. మీ దగ్గర క్యాలీఫ్లవర్, బీన్స్ ఇలాంటివి ఉన్నా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది అండి. నా స్టైల్లో నేను చూపిస్తాను మీకు. నేను వేసేసుకుని కొంచెం ఆయిల్, ఘీ వేసేసి ఫస్ట్ బిర్యానీ రెసిపీ స్పైసెస్ వేసుకోవాలండి. లవంగా, చెక్క వేసుకున్నాక తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా మగ్గినాకే నేను క్యారెట్, టమాటా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే వేసుకుంటాను, హోమ్ మేడ్. నేను ఎలా వేస్తానో మీకు కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం అప్పుడు పసుపు, ఉప్పు వేసుకోవాలండి. వేస్తేనే వెజిటేబుల్స్ అనేది మగ్గుతాయి. మంచిగా మగ్గి కొంచెం సట్టి అనేది కొంచెం మాడితేనే టేస్ట్ అనేది వస్తుందండి. నాకు ఇది మా నాయనమ్మ చెప్పారు. ఇంకా నేను కొంచెం మాడనిచ్చి అప్పుడు నేను నీళ్లు పోసుకుంటానండి. నేను గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటానండి. అది బాస్మతి అవ్వనేయండి, హెచ్ఎంటీ రైస్ అండి. మేము హెచ్ఎంటీ, బాస్మతి రెండు కలిపి వండుకుంటానండి. నేను బాస్మతి ఒకటే వండితే నాకు అంత టేస్ట్ అనిపించదు. ఇంకా తర్వాత వాటర్ పోసుకున్నాక బియ్యం కూడా మంచిగా వాటర్ కూడా మరగనిచ్చాక బియ్యం కూడా వేసేసానండి. చూసారా, ఇలా బుడగలు వచ్చినప్పుడు నేను మళ్ళీ పైనుంచి ఘీ వేసుకుంటానండి. వేసుకుని కొంచెం సేపు ఉంచినాక చూసారా, మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో పూసగా చూసారా, ఒక్క మెతుకు కూడా అంటకుండా మంచిగా పూసగా వచ్చింది. నా స్టైల్లో మీరు చేయండి, బాగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, మోర్ వీడియోస్ కోసం.